ఏపీలో కూటమి అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకుంది. టీడీపీ 8 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. జనసేన 3 అసెంబ్లీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి పేర్లు బ్యాలెన్స్లో ఉంచింది. 3 నియోజకవర్గాల్లో కూటమి మధ్య సీట్ల పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీకి తర్జన భర్జన కొనసాగుతున్న నియోజకవర్గాల్లో చీపురుపల్లి, భీమిలి, పాడేరు ఉన్నాయి. చీపురుపల్లి నియోజకవర్గానికి కళా వెంకట్రావు, భీమిలి నియోజకవర్గానికి గంటా శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పాడేరుని బీజేపీ, జనసేనలో ఒకరికిస్తే టీడీపీ మరో నియోజకవర్గాన్ని చూసుకునే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కూటమి అభ్యర్థుల తుది జాబితా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఒక 3 నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయా? ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? రాధిక, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైసీపీ, జనసేనకు సంబంధించిన 3 పార్టీల అభ్యర్థుల కూటమి దాదాపుగా అభ్యర్థుల ఖరారు అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు టీడీపీ, జనసేనకు సంబంధించి మాత్రమే అభ్యర్థుల పెండింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 పార్లమెంటు, 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే భీమిలికి సంబంధించి ఒకటి ఇక్కడ దాదాపుగా గంటా శ్రీనివాసరావు పేరు ప్రపోజల్స్కి వస్తుంది. చీపురుపల్లికి సంబంధించి మాజీ మంత్రి కళా వెంకట్రావుని ఖరారు చేసే అవకాశాలు అయితే అక్కడ కూడా కనిపిస్తున్నాయి. అలాగే కృష్ణా జిల్లా అవనగడ్డకు సంబంధించి జనసేనకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గుంటూరు, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంకా ఇక్కడ టికెట్లు కూడా పెండింగ్ లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా దర్శకు సంబంధించి కూడా ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ పరిశీలన చేస్తూ ఉంది. నెల్లూరుకు సంబంధించి కూడా ఎక్కడ పెండింగ్ లేని పరిస్థితి కనిపిస్తుంది. కడపకు సంబంధించి కూడా ఎక్కడా కూడా పెండింగ్ లేదు. కర్నూలుకు సంబంధించి ఆలూరు నియోజకవర్గం పెండింగ్ ఉంది. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఇది జనసేన కోరుతా ఉంది, మరొక వైపు టీడీపీ కోరుతా ఉంది. ఈ రెండిట్లో ఎక్కడ సీటు ఇదైతే కనుక దాన్ని బట్టి బేరేజ్ వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా పూర్తయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒక నియోజకవర్గం పెండింగ్ ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా అనంతపురం అర్బన్, అలాగే గుంతకల్లు 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా టీడీపీ పెండింగ్ పెట్టింది. అనంతపురం అర్బాన్కి సంబంధించి కూడా ఒక మహిళా నేతను తీసుకొచ్చే ప్రపోజల్ చేస్తున్నారు. లేకపోతే గతంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే టీడీపీ నేత ఉన్నారో ప్రభాకర్ చౌదరి అనే పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక గుంతకల్లుకు సంబంధించి వైసీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనేని జయరాంకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక, శివ, ఇక పార్లమెంటు స్థానాలు చూసుకుంటే ఏ విధంగా ఉంది? ఏ నియోజకవర్గాల్లో పెండింగ్ ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే పార్లమెంటు స్థానాలకు సంబంధించి టీడీపీ 4, జనసేన 1 ఉంది. జనసేనకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా దాదాపుగా బాలశౌరికి ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవనగడ్డ అసెంబ్లీకి సంబంధించి జనసేనకు ఉంది. అది సంబంధించి బండేటి రామకృష్ణ కానీ, వంగవీటి రాధా కానీ రెండిట్లో ఒక పేరు కన్ఫర్మ్ చేసే అవకాశాలు కలిగిస్తున్నాయి. ఇక విజయనగరానికి సంబంధించి కూడా గేదెల శ్రీనివాసరావు కానీ, మీసాల గీతకు కానీ వీరిద్దరిలో ఒకరికి టీడీపీ విజయనగరం ఎంపీ స్థానాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు దాదాపుగా ఇటీవల సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. ఆయనకు కూడా దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కడపకి సంబంధించి కూడా దాదాపుగా శ్రీనివాసరెడ్డి ఎవరైతే అక్కడ కడప జిల్లా అధ్యక్షులు ఉన్నారో శ్రీనివాసరెడ్డి పేరును దాదాపుగా అక్కడ ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అనంతపురం పార్లమెంట్కి సంబంధించి కూడా జేసీ పవన్ రెడ్డి కానీ, లేకపోతే ప్రసాదరావు 2 పేర్లను ఇక్కడ ప్రధానంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి ఇస్తే కనుక ప్రసాదరావుకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ సాధారణంగా కనుక ఇచ్చినట్లయితే కనుక జేసీ పవన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు అయితే కలిగిస్తున్నాయి. ఓవరాల్గా 8 అసెంబ్లీ, 4 పార్లమెంటు టీడీపీ, 1 పార్లమెంటు, 3 అసెంబ్లీకి జనసేన ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పాలకొండ, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఆలూరు, గుంతకల్లుకు సంబంధించి కూడా 3 పార్టీల మధ్య కొంత లింకప్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ కూడా మరొక స్థానాన్ని టీడీపీ నుంచి కోరుతూ ఉంది. ఆ స్థానం ఎక్కడ కోరుతూ ఉంది, ఎవరు సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అయోమయం కూడా ప్రస్తుతం 3 పార్టీల్లో కొంత అయితే నెలకొని ఉంది. వాస్తవానికి బీజేపీ 10-6 పూర్తయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ 2-3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టీడీపీ, బీజేపీ మధ్య, అలాగే 2 స్థానాలకు సంబంధించి టీడీపీ, జనసేన మధ్య అయితే కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ.